నిర్వాసుడి మోక్షప్రాప్తి. ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో నిర్వాసుడనే కోపిష్టి ముని ఉండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు, వెనక ముందు చూడకుండా పెద్ద శాపమివ్వడం ఆయన అలవాటు. ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి రాక్షసుడివి కమ్మని శపించాడు నిర్వాసుడు. సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు. సుదీపుడు మంత్రి సుకాముడు. ఆయనకు జరిగిన విషయం తెలిసింది. వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసుణ్ణి కలుసుకుని, మునివర్యా, సుదీపుడు మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు. మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు. సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురు పెట్టడం తమకు భావ్యం కాదు. దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు. నిర్వాసుడు మంత్రివంక జాలిగా చూసి, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు ప్రపంచాన్ని బాధించారు. అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా? ప్రజలు తమ కర్మఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు. మునులు మనుషులకు శాపాలిస్తారు. అందులో నేను నిమిత్తమాత్రుణ్ణి. నన్ను నిన్ను అందర్నీ నడిపించేవాడు ఆ పైన ఉన్నాడు అని చెప్పాడు. మునివర్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా దేశ ప్రజల కర్మఫలం తీరిపోయే సమయం వచ్చిందేమో. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. సర్వశక్తిమంతులైన తమరు నాకేదైనా నివారణోపాయం సెలవిచ్చి పంపండి అని సుకాముడు నిర్వాసుణ్ణి మరీ మరీ వేడుకున్నాడు. చివరకు నిర్వాసుడు, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది. కాబట్టి నీకొక రహస్యం చెబుతాను, విను. ఇక్కడికి ఆమడ దూరంలో కాళికాలయం ఒకటి ఉన్నది. అందులో నిలువెత్తు కాళీ విగ్రహం సామాన్యుల గుండెలు జలధరింపజేసేటంత భయంకరంగా ఉంటుంది. నీవు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైన భాగాన్ని అర్పిస్తే మనసులోని కోరిక తీరుతుంది, వెళ్ళు అని చెప్పాడు. సుకాముడు ఆమడ దూరం ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు. అక్కడ కాళీ విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ చలించక, మాతా, నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి. అందుకుగాను నా శరీరంలో నాకెంతో ఇష్టమైన శిరస్సును నీకు సమర్పించుకుంటున్నాను అంటూ ఒరలోంచి కత్తి తీసి తలను నరుక్కోబోయాడు. అప్పుడక్కడ కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది. సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ మరుక్షణం, మానవా, నీ దేశభక్తికి సాహసానికి మెచ్చాను. నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా 1000 పుటల కథను వ్రాయి. ఆ కథను చదవడం మొదలు పెడితే మధ్యలో మానాలనిపించకూడదు. అప్పుడా కథను రాజు సుదీపుడికి వినిపించు. అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి. సుకాముడు కంగారుగా, మాతా, నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంథాలు చదివాను. ప్రజోపకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలను అభ్యసించాను. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో ఇంతో వైద్యం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు సాహిత్యం పట్ల అభిరుచి లేదు. ఒక్కగానొక్క మహాకావ్యం కూడా చదవలేదు. ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు. నా వంటి వాడి వల్ల కథ వ్రాయడం వీలవుతుందా అని అడిగాడు కళ్ళు మూసుకునే. నీకు వింటున్న కొద్దీ వినాలనిపించేలాగా కబుర్లు చెప్పడం చేతనవును కదా. అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలనిపించేలాగా పెద్ద కథగా వ్రాయి. నీ కథను అన్ని వయసుల వాళ్ళు చదివి ఆనందిస్తారు. ఆ కథ వల్లనే నీ రాజుకు శాప విమోచనమవుతుంది. ఇది నేనిచ్చిన వరంగా భావించి నేను చెప్పినట్లు చెయ్యి అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి. సుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టించి 1 మాసం రోజుల్లో 1000 పుటల కథను వ్రాశాడు. తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. రాక్షస రూపంలో ఉన్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుకాముడి మీదకి వచ్చాడు. సుకాముడు చలించకుండా తన గ్రంథాన్ని తెరచి చదవడం ప్రారంభించాడు.
అంతే, సుదీపుడు మంత్రం వేసినట్లాగే అయిపోయాడు. సుకాముడు పుట తర్వాత పుటను చదువుతూ ఉంటే సుదీపుడు శిలాప్రతిమలా నిలబడి వినసాగాడు. అలా ఏకబిగిని సుకాముడు గ్రంథాన్ని చదివాడు. సుదీపుడు విన్నాడు. చివరి పుటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి సుకాముడి కళ్ల ముందు రాక్షసుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు. ఆయన అప్పుడు మహాసౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ తర్వాత రాజు, మంత్రి అంతఃపురానికి వెళ్లారు. అప్పుడు సుదీపుడు మంత్రితో, "నువ్వు రాసిన గ్రంథం గొప్పగా ఉంది. ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు వ్రాసి మమ్మల్ని ఆనందపరచు" అన్నాడు. దానికి మంత్రి, "మహాప్రభూ, గ్రంథరచన నా వల్ల కాదు. మీకు శాప విమోచనం కలిగించాలన్న కోరికతో ఇది వ్రాశాను. ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడాలని మాత్రమే ఉపయోగించనివ్వండి. ఇలాంటి గ్రంథాలను వేరే ఎవ్వరి చేతనైనా వ్రాయించండి" అన్నాడు. పరిపాలనలో తనకు మంత్రి అవసరం ఉన్నదని గ్రహించి సుదీపుడు తన ఆస్థానంలోని కవి పండితులను రప్పించి సుకాముడి గ్రంథంలాంటి గ్రంథాలు వ్రాయమని కోరాడు. వాళ్లందరూ ఆ గ్రంథాన్ని చదివి రాజుతో, "మహాప్రభూ, మేమే కాదు, సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్తలెవ్వరూ ఇటువంటి గ్రంథాలను వ్రాయడానికి ఒప్పుకోరు" అని చెప్పాడు. ఇది విని సుదీపుడికి కోపం వచ్చింది. ఆయన సుకాముడి గ్రంథానికి వేల కొద్దీ ప్రతులు వ్రాయించి ప్రజలకు పంచిపెట్టాడు. అంతేకాక అలాంటి గ్రంథాలు వ్రాసిన వారికి 10,000 వరహాలు కానుకగా ఇస్తానన్నాడు. సాహితీవేత్తలెవరూ 10,000 వరహాలకు ఆశపడలేదు. కాని కబుర్లు చెప్పడం బాగా వచ్చినవాళ్లు మాత్రం చాలామంది ముందుకు వచ్చారు. క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి. ప్రజలకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి. వ్రాసేవాళ్లకవి డబ్బులు తెచ్చిపెట్టాయి, చదివేవాళ్లకవి వినోదాన్నిస్తూ వచ్చాయి. ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ దేశంలో కవి పండితులకు, సాహితీవేత్తలకు ఆదరణ లేకుండా పోయింది. వాళ్లంతా కలిసి ఒకచోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగడానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు. ఆ ముని మహాకోపిష్టి. ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చెయ్యాలి అని ఒక పండితుడు అడిగాడు. అందుకు మిగతా పండితులు ఏకకంఠంగా, "ఈ దేశంలో ఉండి పనికిరాని గ్రంథాలు చదవడం కంటే నిర్వాస మహాముని శాపానికి గురికావడమే మేలు" అన్నారు. వాళ్లు సుకాముడి గ్రంథాన్ని తీసుకుని నిర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి తదేక ధ్యానంతో తపస్సు చేసుకుంటున్న నిర్వాస మహామునికి వాళ్ల కోలాహలానికి తపోభంగమైంది. ఆయన కళ్ళు తెరిచి ప్రసన్నవదనంతో వాళ్ల వంక చూసి వచ్చిన కారణం అడిగి తెలుసుకుని సుకాముడి గ్రంథాన్ని తీసుకుని దివ్యశక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి, "సాహితీవేత్తలారా, మీ కారణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది. నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను. కానీ కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల నాకు మోక్షం సిద్ధించడం లేదు. నా కోపంతో నేను కొందరి చేత వాళ్ల కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను. కానీ కొంతకాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది. అందుకు కారణం ఈ గ్రంథమేనని ఇప్పుడర్థమవుతున్నది" అన్నాడు. "మహాముని, అదెలాగో కొంచెం వివరించండి" అని కోరాడొక పండితుడు. "పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను. సరే, సుకాముడు వ్రాసిన ఈ గ్రంథాన్ని చదవడం రాక్షస జన్మ కంటే ఘోరమైనది. అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ గ్రంథంలోని చప్పిడి మాటలు విన్న సుదీప మహారాజు రాక్షస రూపం నుంచి విముక్తుడయ్యాడు. మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు. అలాంటి గ్రంథాలు చదివితే చాలు. ఇక నుంచి ప్రపంచంలో మునులు వాళ్ల శాపాలు ఉండవు. వాటి బదులు ఇలాంటి గ్రంథాలే ఉంటాయి" అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ. ఆ క్షణంలోనే కవిపండిత సాహితీవేత్తలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి విమానం ఒకటి అక్కడ దిగింది. అందులో ఉన్న దేవదూతలు నిర్వాస మహామునిని ఆహ్వానించారు. ముని అక్కడ ఉన్నవారితో, "ఈ గ్రంథం ధర్మమా అని నా కర్మఫలం పూర్తయి
మోక్షం పొందుతున్నాను. ఇక సెలవు అంటూ విమానమెక్కారు. కథ సంపూర్ణం. సన్మానానికి అర్హులు. లక్ష్మీపురం గ్రామంలో సమధర్ముడనే న్యాయాధిపతి ప్రభుత్వం తరపున రాజోద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడు. సమధర్ముడు న్యాయశాస్త్రం, నీతిశాస్త్రం క్షుణ్ణంగా చదివినవాడు, గొప్ప విజ్ఞత ఉన్నవాడు కావడంతో తీర్పులు చెప్పడంలో తనకు తానే సాటిగా పేరు పొందాడు. ఈ సంగతి క్రమంగా ఆ దేశపు రాజు శూరవర్మకు తెలిసింది. ఆయన సమధర్ముణ్ణి సన్మానించాలనుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు జరిగాక రాజు నుంచి సమధర్ముడికి వర్తమానం అందింది. ఆయన సన్మానాలంటే ఇష్టం లేనివాడైనప్పటికీ రాజు అడిగినప్పుడు కాదనడం భావ్యంగా ఉండదని వెంటనే రాజధానికి బయలుదేరాడు. దారిలో సమధర్ముడికి రామయ్య అనే పేద రైతు ఎదురయ్యాడు. అతడు కూడా లక్ష్మీపుర గ్రామస్థుడే. కొన్ని దినాల క్రితం అతడి పొలాన్ని ఆ గ్రామంలో భైరవయ్య అనే పెద్ద రైతు రామయ్య తాత ముత్తాతలు తన వద్ద అప్పు చేశారని ఏవో దొంగపత్రాలు చూపించి ఆక్రమించుకున్నాడు. రామయ్య న్యాయాధిపతి సమధర్ముడి వద్ద ఫిర్యాదు చేశాడు. సమధర్ముడు భైరవయ్య చూపించిన పత్రాలు పరిశీలించి అవి దొంగ పత్రాలని గ్రహించి రామయ్య పొలాన్ని అతడికి తిరిగి స్వాధీనం చేయమని తీర్పు ఇచ్చాడు. దారిలో సమధర్ముడు రామయ్యను చూస్తూనే, "ఏం రామయ్య, కులాసయ్యేనా?" అంటూ కుశలమడిగాడు. అందుకు రామయ్య, "ఏదో బాగానే ఉన్నాను బాబూ, ఆ జగపతి బాబు దయవల్ల" అన్నాడు. ఇది విని సమధర్ముడు ఆశ్చర్యంగా, "జమీందారు జగపతి వర్మగారు నీకేమైనా సహాయం చేశారా?" అని అడిగాడు. రామయ్య ఒక్క క్షణం ఊరుకుని, "సహాయమని మెల్లగా అంటారేం బాబూ? ఈరోజు నేను నా కుటుంబం ఇంత తిండి తింటున్నామంటే అది జగపతి వర్మగారి చలవే. ఉన్న పొలం కాస్తా పోయి దిక్కులేని వాళ్ళమైన మాకు ఆయన కరుణించి తన పొలంలోని 2 ఎకరాలు దానంగా ఇచ్చాడు. ఆ పొలం పండించుకునే ఇప్పుడు భార్య పిల్లల్ని పోషించుకోగలుగుతున్నాను" అన్నాడు. ఇది విని సమధర్ముడు మరింతగా ఆశ్చర్యపోయి, "అదేమిటి, భైరవయ్య దొంగపత్రాలు చూపి లాక్కున్న నీ పొలాన్ని నీకే చెందాలని తీర్పు ఇచ్చాగదా" అని అడిగాడు. ఆ ప్రశ్నకు రామయ్య పేలవంగా నవ్వి, "తీర్పుదేముంది బాబూ, అది అమలు జరగవద్దా" అని ముందుకు సాగిపోయాడు. రామయ్య చెప్పింది విన్న సమధర్ముడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. బాగా ఆలోచించిన మీదట ఒక విషయం అతడికి అర్థమైంది. సమధర్ముడు రాజధాని చేరాక రాజు ఆయనకు సన్మానం చేయడానికి సింహాసనం దగ్గరికి రావలసిందిగా ఆహ్వానించాడు. ఈ సన్మానం చూడటానికి లక్ష్మీపురం గ్రామం నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్లలో జమీందారు జగపతి వర్మ కూడా ఉండటం సమధర్ముడు గమనించాడు. ఆయన వెంటనే రాజుతో, "మహారాజా, ఈ సన్మానానికి అంగీకరించనందుకు నన్ను క్షమించండి. మా గ్రామంలో న్యాయమైన తీర్పులిస్తున్నందుకు న్యాయాధిపతినైన నాకు తమరు సన్మానం జరపబోతున్నారు. కానీ ఈ సన్మానం నాకు కాదు. అదిగో జమీందారు జగపతిగారే ఈ సన్మానానికి అర్హులు. వారిని సన్మానించండి" అన్నాడు. ఇది విని సభలో ఉన్నవారితో పాటు జమీందారు జగపతి వర్మ కూడా తెల్లపోయాడు. రాజు సమధర్ముడికేసి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు సమధర్ముడు రాజుతో, "అవును మహారాజా, నేను చెప్పిన దానిలో వింత ఏమీ లేదు" అంటూ తనకు దారిలో రామయ్య ఎదురు కావడం దగ్గర నుంచి అతడికి తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి, "ఎంత విచిత్రమో చూశారా ప్రభూ? న్యాయాధిపతిగా నేను న్యాయమైన తీర్పులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అయితే కొందరు లంచగొండులు, అవినీతిపరులైన రాజోద్యోగుల వల్ల ఆ తీర్పులు అమలు కావడం లేదు. కానీ ఉదారుడైన జమీందారు జగపతి వర్మగారు మాత్రం ఈ న్యాయస్థానాలకు, తీర్పులకు అతీతంగా ఉంటూ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఉదార స్వభావం వల్ల తనకు వీలైనంతలో సహాయాలు, గుప్తదానాలు చేస్తూ వాళ్లను ఆదుకుంటున్నారు.
ఇప్పుడు చెప్పండి మహారాజా, ఈ సన్మానం ఎవరికి జరగాలి? నాకా, జగపతివర్మ గారికా అని ప్రశ్నించాడు. అంతా విన్న రాజు శూరవర్మ చెల్లించిపోయి, నువ్వు చెప్పిందే నిజం. జగపతివర్మే ఈ సన్మానానికి అర్హుడు. అయినప్పటికీ నీ న్యాయబుద్ధి, రాజ్యంలో జరుగుతున్న ఒక ఆకృత్యాన్ని తెలియజేసి మా కళ్ళు తెరిపించినందుకు నువ్వు సన్మానానికి అర్హుడివే అని సన్మానం ఇద్దరికీ జరిపించాడు. తర్వాత రాజు సుశిక్షితులైన వేగుల సహాయంతో రాజ్యంలోని అవినీతిపరులందరినీ బంధించి మళ్ళీ అలాంటి అవినీతిపరులు తలెత్తకుండా తగిన శాసనాలు చేసి కఠినంగా అమలు జరిపాడు. కథ సంపూర్ణం.